హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నమస్కారం సార్. నమస్కారం. సో ఈ రోజు మనం ఈ ఎపిసోడ్ లో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఎలా అయితే మనకు ఉంటుందో ఈ రియల్ ఎస్టేట్ మొత్తాన్ని ఒక రెగ్యులేట్ చేయడానికి, సో రియల్ ఎస్టేట్ రెరా ఏదైతే మనం అంటామో ఈ రెరా వచ్చేసి రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ పైన ఎటువంటి ప్రభావం పడుతుంది ఒకసారి చెప్పండి సార్. సో రెరా అనేది ఏంటంటే 2016 లో వచ్చింది మనకి. బట్ ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి వచ్చిందంటే 2017 నుంచి వచ్చింది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అంటారు దీన్ని. రెరా అనేది ఏంటంటే గతంలో లేదు. అప్పుడు ఏమైందంటే ఇప్పుడు ప్రతి దానికి ఒక సిస్టమ్ అనేది ఉంటుంది, ఒక బాడీ అనేది ఉంటుంది, హెడ్ బాడీ అనేది. సో మనకి ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నిటికీ IRDAI అని ఒకటి ఉంటుంది. అట్లనే బ్యాంకులన్నిటికీ హెడ్ RBI అనేది ఒకటి ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్ అనేది అలా ప్రపంచాన్ని ఏలుతున్న ఇండస్ట్రీ, ప్రపంచంలో అత్యంత డబ్బు ట్రాన్సాక్షన్ జరిగే ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. అంత పెద్ద ఇండస్ట్రీకి మాత్రం ఎలాంటి ఆర్గనైజేషన్ లేదు, ఎలాంటి బాడీ లేనే లేదు ఇన్ని సంవత్సరాలుగా. సో అందుకని చెప్పేసి రెరా అనే ఒక చట్టం తీసుకొచ్చారు అనమాట. సో రెరా అనే చట్టం ఏంటంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనేది నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆల్ ఓవర్ ఇండియాకు ఉంటుంది ఇది మొత్తం అంతా కూడా. సో దీనివల్ల ఏమవుతాయంటే ట్రాన్సాక్షన్స్ అన్ని మనకి ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది ఖచ్చితంగా, ఎంత జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, లీగల్ గా అనేది చాలా వరకు మనకి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ కొనేటప్పుడు మరీ ముఖ్యంగా రెరా అనేది కంపల్సరీ చూసుకోవాలి. మినిమం ఒక 8 యూనిట్ల కంటే ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా రెరా కావాలి. ఒక స్టాండ్ అలోన్ బిల్డింగ్ అయినా, గేటెడ్ కమ్యూనిటీస్ అయినా, కొత్త వాటాన్నిటికి కంపల్సరీ అవసరం ఇది. దీని తర్వాత మనం ఒకవేళ అప్రూవ్డ్ లేఅవుట్లలో తీసుకుంటే మినిమం 1 ఎకర్ కంటే ఎబో ఉంటే కూడా చాలా మంది ఏంటంటే లేఅవుట్ చేయొచ్చు, దాన్ని కూడా రెరా వస్తుంది, రెరా అనేది తీసుకోవచ్చు. సో ఈ రెరా సర్టిఫికేట్ అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒకటి మార్టిగేజ్ ప్లాట్స్ పరంగా కానివ్వండి, రేపటి రోజు ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ నుంచి మన ప్రపోజల్స్ వచ్చిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఏంటంటే రోడ్ కటింగ్లు అట్లాంటివి ఏమైనా ఉన్నా కొంచెం మనకి బెనిఫిట్స్ ఉంటాయి. దీంతో పాటు ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా మనం ప్రాపర్టీ ఇప్పుడు మనం అమ్ముతున్నాము లేదా మనం కొంటున్నాము అంటే అక్కడ డెవలప్మెంట్ పరంగా కానివ్వండి, మీకు ఏదైనా మోసాలు జరగడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. రెరా రిజిస్టర్డ్ అయిన కంపెనీ లేదా రెరాలో అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లలో మనం కొంటే ఏమవుతుందంటే రేపటి రోజు మనం ఎక్కడ అమ్ముకున్నా లేదా మనం ఏదైనా డెవలప్మెంట్ చేయాలనుకున్నా ఇబ్బందులు అనేది ఉండదు, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చింది కాబట్టి. ప్లస్ మనకు ఒకవేళ బిల్డర్లు కానీ డెవలపర్లు కానీ మోసం చేసినా కూడా మనం రెరాకి కంప్లైంట్ చేయొచ్చు. ప్లస్ చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని చేయకపోతే రెరా చూసుకుంటుంది. బట్ దీంట్లో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి ఇంకా. సో గవర్నమెంట్ దాని మీద పనిచేస్తుంది ప్రజెంట్. సో రానున్న రోజుల్లో ఇది ఇంకొంచెం స్ట్రిక్ట్ గా చేసి సో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. బట్ రెరాలో ఇప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉంది. రెరా చట్టం వచ్చిన తర్వాత బిల్డర్లకి డెవలపర్లకు కూడా ఒక భయం పట్టింది. ఏంది అంటే మనం మోసాలు చేయడానికి ఛాన్సెస్ తగ్గినాయి. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ దగ్గర చీటింగ్ చేస్తే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏనియదు రెరా. సో రెరాలో ఒక్కసారి మనం అప్రూవ్డ్ ఉన్నామంటే రెరా నుంచి కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అటు కొనే కస్టమర్స్ కి, ఇటు అమ్మే డెవలపర్ కి, బిల్డర్లకు కూడా. ఎందుకంటే ఇప్పుడు మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతుంది, డెవలప్మెంట్ కి ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఆ టైం పీరియడ్ లోపు కంప్లీట్ చేయడము. సో మనీ ట్రాన్సాక్షన్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా. సో దీనివల్ల ఏమవుతుంది, గవర్నమెంట్ కి రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో రెవెన్యూ జనరేట్ అవ్వడం, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ అవ్వడం. దీంతో పాటు ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలన్నా, ఏదైనా రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకురావాలన్నా కూడా వీళ్ళందరూ రెరాలో ఉన్న వాళ్ళందరి డెసిషన్ తీసుకొని వాళ్ళందరి నుంచి డిస్కస్ చేసిన తర్వాత కొన్ని మేజర్ కీ పాయింట్ ని తీసుకొని మాత్రమే ఏదైనా చేంజెస్ చేస్తుంది. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని, డెవలపర్లు బిల్డర్ల ఒపీనియన్ తీసుకొని గవర్నమెంట్ ఏదైనా చేంజెస్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేస్తా అంటే కాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బిల్డర్లు డెవలపర్లు కూడా ఖచ్చితంగా రెరా రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. మేము ఫాలో అవ్వను, ఇష్టారాజ్యంగా చేస్తా అంటే నడవదు. కాబట్టి ఎప్పుడు మనం కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ రెరా చట్టం వచ్చిన తర్వాత ట్రాన్సాక్షన్స్ చాలా ఈజీ అయినాయి. దీంతో పాటు ఏంటంటే మనకు ఒక నమ్మకం, రెరా అప్రూవ్డ్ ఉంది అంటే ఇక్కడ కొనొచ్చు, ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, సేఫ్ ఉంటుంది అని చెప్పి ఒక ధైర్యం అనేది ఉంటుంది. సో ఇంతకుముందు ఏంటంటే మనకి ఇప్పుడు కూడా చాలా వరకు ఎలా ఉంటుంది అంటే మనకి ఏదైతే గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ రన్నింగ్లో ఉంటుందో అది మాత్రమే రిజిస్ట్రేషన్లో చూపిస్తారు, ఇంకా మిగతా పైన అమౌంట్ చాలా వరకు చూపియరు. సో ఇలా కూడా అవుతుంది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ కూడా దీన్ని ఇంకొంచెం స్ట్రిక్ట్గా తీసుకురావడం, ప్లస్ గవర్నమెంట్ కూడా మార్కెట్ వాల్యూ, ల్యాండ్ వాల్యూ పెంచి మినిమం ఇన్కమ్ ఇంత చేయడం వల్ల గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, ఎన్ని ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఈ ఇండస్ట్రీకి ఏ విధంగా మనం హెల్ప్ చేయగలుగుతాం అన్న దాని మీద కూడా పనిచేస్తుంది. కాబట్టి మనం ఎక్కడ కొన్నా రెరా అప్రూవ్డ్ ఉన్న దగ్గర కొనుక్కుంటే ఆ సర్వే నంబర్లు మిస్ మ్యాచ్ అవ్వడం కానీ లేదా రేపటి రోజు అమ్ముకునేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు కానీ ఉండవు. అండ్ ఇంకోటి ఏంది, రెరా అప్రూవ్డ్ ఉందంటే కనుక కాస్ట్ ఆఫ్ మనకి ఏదైతే పడుతుందో దాంట్లో ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు, టైం పీరియడ్ ఎప్పటి వరకు ఉంది, ఏమేమి బెనిఫిట్స్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా దాంట్లో మెన్షన్ అయి ఉంటాయి. ఒకవేళ అప్పటిలోపు వాళ్ళు చెప్పిన టైం లోపు కంప్లీట్ చేసి ఇవ్వకపోతే దెన్ అగైన్ వాళ్ళు ఏం చేయాలి, ఆ కొన్న కస్టమర్స్కి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే వాళ్ళు పెట్టారో దానికి ఇంత అమౌంట్ వడ్డీ కట్టాలి, లేదా వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకోవాలి, లేదంటే మినిమం ఇంత ఫైన్ కట్టాలి, ఇలాంటి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే రెరా సర్టిఫికేట్ ఉండాలి.
ప్లస్ రెరా రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతూ చేస్తున్నారా లేదా అని చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో రానున్న రోజుల్లో దీంట్లో ఇంకా కొన్ని చేంజెస్ వస్తున్నాయి. ఆ చేంజెస్ వచ్చిన తర్వాత ఇంకా స్పీడప్ అవుతుంది. సో దీంట్లో డెవలపర్లకి, బిల్డర్లకి ప్లస్ కొనే కస్టమర్లకి. సో కస్టమర్లకి ఇబ్బంది అవ్వద్దు, అదే విధంగా ఇట్లా బిల్డర్లకి, డెవలపర్లకు కూడా ఇబ్బంది అవ్వద్దు. ఆ విధంగా కూడా ప్లాన్ చేస్తుంది అనమాట. ఈ రెరా నంబర్ ఏదైతే మీరు చెప్పారో అప్రూవల్ అనేది నిజంగానే అప్రూవల్ ఉందా లేదా ఆ నంబర్ మనం ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చా? రెరా వెబ్సైట్స్ ఉంటాయి. రెరా వెబ్సైట్ లో మనం చెక్ చేసుకోవచ్చు. వాళ్ళకి మీకు ఎవరైనా మీరు ఏదైనా వెంచర్లో కానీ లేదా ఏదైనా ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్లో కొనేటప్పుడు వాళ్ళకి మీరు రెరా సర్టిఫికేట్ ఏంటంటే ఎవరైనా పంపిస్తారు, లేదా నెంబర్ ఇమ్మంటే ఇస్తారు, లేదా ఆ బిల్డర్ సంబంధించిన డీటెయిల్స్, ఆ ఏరియా సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం రెరా వెబ్సైట్ ఉంటాయి, టీఎస్ రెరా అని చెప్పేసి. టీఎస్ అయితే టీఎస్, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఏదైతే వెబ్సైట్స్ ఉంటుందో దాంట్లో వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. దాంట్లో చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. అవన్నీ మనకు తెలియదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే గో ఫర్ ప్రొఫెషనల్స్. ప్రొఫెషనల్ దగ్గర వెళ్ళాలి. రియల్ ఎస్టేట్ లో కూడా ఏంటంటే ఇలా ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ చేస్తారు. ఈ అందరు రియల్ ఎస్టేట్ చేస్తారు, మేము రియల్ ఎస్టేట్ చేస్తాం. డిఫరెన్స్ ఏంది మరి అంటే ప్రొఫెషనల్ దగ్గర ఉంటే ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రొఫెషనల్ దగ్గర వెళ్తే ఏంటంటే క్లారిటీ ఉంటుంది. ఏదేమైనా కూడా వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వాళ్ళు బిజినెస్ చేస్తారు. మీకు అన్ని రకాలుగా ట్రాన్సాక్షన్స్కి ఇబ్బందులు ఉండవు. సో మనం ఎప్పుడైనా ఏం చేయాలంటే మనకు తెలియని సబ్జెక్ట్ ఉన్నప్పుడు దాంట్లో మాస్టర్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకేంటంటే తక్కువ టైంలో మనకి సర్వీస్ ఇస్తారు. ఏది రైట్, ఏది రాంగో, ఎక్కడ కొనాలి, ఎక్కడ వద్దు, ఇవన్నీ వాళ్ళు గైడ్ చేయగలుగుతారు. ఇవన్నీ చూసుకొని మనం ముందుకెళ్ళాలి. కానీ కొందరు కస్టమర్స్ ఏంటంటే వీళ్ళకి డబ్బులు ఇవ్వాలా, వీళ్ళ సర్వీస్ మేము తీసుకోవాలా, మేమే చూసుకుంటాంలే అనుకుంటారు. కొనేటప్పుడు కొన్ని విషయాలు మీకు తెలియవు, కానీ అమ్మేటప్పుడు దాని బాధలు, దాంట్లో ఉన్న మైనస్లు ఏందన్నది బయటపడుతుంది. అదే ప్రొఫెషనల్స్ త్రూ వెళ్తే ఏంటంటే మీకు ఒక రేట్ చెప్తారు, మా నుంచి వస్తే ఒక రేట్ చెప్తారు. సో అన్ని రకాలుగా ఏంటంటే ఒక ఏజెంట్ సహాయం అనేది కంపల్సరీ అవసరం. ఒక అసోసియేట్ ఎవరైతే ఉన్నారో, మార్కెటింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ అవసరం ఉంటుంది మనకి. కాబట్టి వాళ్ళ త్రూ వెళ్తే ఏంటంటే వాళ్ళు ఆ ప్రొఫెషన్లో ఉంటారు, దాంట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ వాళ్ళకి ఐడియా ఉంటుంది. కాబట్టి అదొక ఈజీ అవుతుంది అనమాట. ఎప్పుడు వెళ్ళినా కూడా తెలిసిన వాళ్ళ త్రూ, ప్రొఫెషనల్స్ త్రూ, అందులో ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే సజెషన్ తీసుకోవాలి. ఇప్పుడు రోడ్ల మీద ఏదైనా చిన్న జాబ్ చేసుకునే వ్యక్తి ఉన్నారు, ఏదైనా బిజినెస్ చేసుకునే వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు స్వీట్ షాప్ ఉండే, స్వీట్ షాప్ గురించే మీకు తెలుసు, రియల్ ఎస్టేట్ గురించి కాదు కదా. సో అట్లా ఏ ప్రొఫెషన్ సంబంధించిన ఏదైతే మనకి రిక్వైర్మెంట్ ఉంటుందో, నాలెడ్జ్ కానీ ఏదైనా సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే ఆ ప్రొఫెషన్లో ఆరితేరిన వాళ్ళ దగ్గర తెలుసుకుంటేనే మనం గ్రోత్ అవుతాం. సో అట్లా మేము దీని మీద ట్రైనింగ్లు తీసుకుంటున్నాం, దీని మీద రెగ్యులర్ అప్డేట్స్ ఉన్నాయి. కాబట్టి అట్లా మాకు ఎవరైనా అప్రోచ్ అయినా కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఓకే. సో అందరికీ అర్థమే ఉంటుంది రెరా అనేది ఎలా మన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ఒకవేళ ఏదైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేస్తుంటే రెరా అప్రూవ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అంతేకాకుండా ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం చేస్తూనే ఉంటాము. వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.